అందరికీ నమస్కారం. నా పేరు చల్లమలశెట్టి రమేష్ బాబు, హనుమాన్ జంక్షన్ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త. ఈరోజు మా హనుమాన్ జంక్షన్ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి అమ్మ మా హనుమాన్ జంక్షన్ ఘనంగా వచ్చారు. ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. తరువాత ఆ అమ్మ ప్రసంగంలో తెలుగుదేశం కార్యకర్తల్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ గురించి వివరంగా చక్కగా చెప్పారు. అంతా సంతోషం. కానీ అక్కడికి మా జన సైనికులు జనసేన గురించి ఒక్క మాట చెప్పమని అడిగారు. ఆ అమ్మ మరి జన సైనికుల గురించి ఇష్టం లేదో, జనసేన గురించి ఇష్టం లేదో, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ హనుమాన్ జంక్షన్ గన్నవరం నియోజకవర్గంలో జన సైనికుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ చెప్పడానికి ఇబ్బంది ఉంటే ఆ అమ్మకు కానీ, లేకపోతే తెలుగుదేశం మెయిన్ నాయకులకు కానీ, ఎవరికైనా సరే పెద్దలకి జన సైనికుల గురించి కానీ, జనసేన పార్టీ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చెప్పడానికి ఏమాత్రమైనా మీకు ఇబ్బంది ఉంటే జన సైనికుల్ని ఆహ్వానించబాకండి, జన సైనికుల్ని పిలవబాకండి. పిలవకుండా చక్కగా కార్యక్రమం మీరు దిగ్విజయంగా, విజయవంతంగా చేసుకోండి. మీరు ఈరోజు హనుమాన్ జంక్షన్ లో జరిగిన ఈ సంఘటన మాకు తీవ్ర మనస్తాపం, చాలా మనస్తాపం చెందింది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పే మేము తెలుగుదేశానికి మద్దతుగా ఉండాం. ఖచ్చితంగా చెప్తున్నాం, ఓపెన్ గా చెప్తున్నాం, గుండెల్లోంచి ఓపెన్ హార్ట్ గా చెప్తున్నాం. మేము జన సైనికులు ఎవరికి కూడా పాలేరు పని చేయడానికి లేము. మీరు ఎవరైనా సరే గుర్తుంచుకోండి. మాకు ఏ పదవులే అవసరంలా, ఏ గౌరవం అవసరంలా, మాకు ఏ పదవులు ఆశించం. జనసేన పార్టీలో కూడా ఏ పదవులు ఆశించం. కానీ మా నాయకుడికి గాని, మా జనసేన పార్టీ గురించి గాని, మా జన సైనికుల గురించి గాని, వీర మహిళల గురించి గాని ఒక్క మాట కూడా చెప్పకుండా ఉండే లెక్కలైతే మీరు మమ్మల్ని పిలవబాకండి. ఈ రోజు నుండి ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తెలియపరుస్తున్నా. అయ్యా, తెలుగుదేశం నాయకులకి ముఖ్యంగా నేను మనవి చెప్పుకుంటున్నా. మీ కింద మేము అడుగులకి మడుగులెత్తాల్సిన అవసరం ఏ కోశానా లేదు, ఖచ్చితంగా లేదు. మేము అందుట్లో నేను చాలా మనోభావాలు, మేము కూడా ఒక పద్ధతి ప్రకారం నడుచుకునే మనుషులం. కానీ మమ్మల్ని సరైన పందాలో చూసుకోకపోతే మాత్రం మేము మనస్ఫూర్తిగా చేయలేం, ఖచ్చితంగా చేయలేం. భువనేశ్వరి అమ్మనే ఒక్క మాట ఈ నియోజకవర్గంలో వల్లభనేని వంశీమోహన్ గారు అన్న రోజునే ఈ తెలుగుదేశం కార్యకర్తలు కూడా ముందుకు రానప్పుడు జనసేన పార్టీ తరఫున నేను ముందుకు వచ్చి నేను వల్లభనేని వంశీ గారు ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇదే లైవ్ ద్వారా నేను హెచ్చరించడం జరిగింది. ఆ మాట మంచిది కాదని చెప్పి మేము ఆ విధంగా మహిళలను గౌరవించుకుంటాం ముందుగా. కానీ తెలుగుదేశం తరఫున మీ అందరికీ ఒక్కసారి చివరిగా నేను మనవి చేసుకుంటే హెచ్చరిక చేస్తున్నా. హెచ్చరిక పూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. హెచ్చరిక, ఇది ఖచ్చితమైన హెచ్చరిక. జనసేన సైనికులకి ఈ రోజు నుండి భువనమ్మ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి గాని, పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం గురించి గాని, జన సైనికుల గురించి గాని, జన సైనికుల గురించి గాని, వేరే మహిళల గురించి గాని ఒక్క మాట అయినా చెప్పని లెక్కలో అయితే మమ్మల్ని పిలవబాకండి. ఈ రాష్ట్రం మొత్తం కూడా మమ్మల్ని అవమానించబాకండి. అవమానం భరించడానికి మేము సిద్ధంగా లేము. జై జనసేన,
భారత్ మాతాకి జై.